పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటున్నట్లయితే ఎన్టీపీసీ నుండి వెళ్తున్నటువంటి బూడిద ఫ్లై యాష్ను నిబంధనలకు విరుద్ధంగా కూడా పెద్ద ఎత్తున కూడా అధిక లోడ్ తోటి లారీ యాజమానులు సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటువంటి యాష్ అంతా కూడా రోడ్లపైన పడుతూ అలాగే అనేక ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీఓకు పెద్ద ఎత్తున ఫిర్యాదుల వెలువ జరిగిన నేపథ్యంలో పెద్దపల్లి ఆర్టీఓ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ నెల 18వ తారీఖున అధిక లోడ్తో వెళ్తూ నిబంధనలు పాటించినటువంటి 9 టిప్పర్లను సీజ్ చేయడం జరిగింది. అలాగే నిన్న అర్ధరాత్రి నుండి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మరొక 13 టిప్పర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టీఓ రంగారావు కూడా వివరాలు వెల్లడించారు. ఈరోజు కూడా మరొక 13 మొత్తంగా గత 4-5 రోజుల నుండి కూడా 21 టిప్పర్లను అయితే ఆర్టీఓ రంగారావు గారు సీజ్ చేశారు. దీనికి సంబంధించి గతంలో కూడా ఈ లారీలకు సంబంధించి ఏమైనా కేసులు ఉన్నాయా, దీనికి సంబంధించినటువంటి ఫైన్ విధించడమా, ఏ విధంగా ఉంటుందో కూడా యాక్ట్ ప్రకారం కూడా జర్నామా విధిస్తామంటూ కూడా ఆయన వెల్లడించారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం మొదలు సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నిర్వహించడం లేదు, పనికి వేతనం తగ్గట్టుగా జీతం ఇవ్వాలి అంటూ కూడా 26,000 వరకు కూడా జీతం ఇవ్వాలంటూ కూడా, అలాగే ఏదైతే మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నటువంటి ప్రతి ఏటా ఇచ్చేటువంటి ఒక జత దుస్తులు, చెప్పులు, అలాగే సబ్బులు ఇవన్నీ కూడా వెంటనే సకాలంలో ఇవ్వాలి. ఎవరు కూడా ఇప్పటివరకు కూడా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో రాలేదు. ఇవన్నీ కూడా ఇచ్చే విషయంలో జాప్యం జరుగుతుంది కాబట్టి వెంటనే ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ కూడా సిఐటి ఆధ్వర్యంలో పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ముందైతే ధర్నా నిర్వహించారు. మరో వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా అలాగే మట్టి రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా పైన పెద్ద ఎత్తున జిల్లా అధికారులు అయితే ఫోకస్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు అలాగే పోలీసు అధికారులు కూడా రాత్రి సమయంలో కూడా పెద్ద ఎత్తున ఈ అక్రమంగా సరఫరా అవుతున్నటువంటి వాహనాలపైన పెద్ద ఎత్తున దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి కూడా 7 వాహనాలను సుల్తానాబాద్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. ఈ అక్రమ ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక సరఫరా చేస్తున్నటువంటి 7 లారీలను అయితే సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసినటువంటి 7 లారీలను అయితే సుల్తానాబాద్ లారీ అసోసియేషన్ వెనకాల ఉన్నటువంటి మైదానంలో ఉంచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ లారీ యజమానులు ఎవరు, వీరు ఎక్కడి నుండి ఇసుక సరఫరా చేస్తున్నటువంటి వివరాలను కూడా దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు.